హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మేము ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఒక చిన్న ప్లేట్లోకి అయితే ఒక 2 to 3 స్పూన్స్ అండి బియ్యం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చలికాలం కదండి, చలికాలం అనేది ఎక్కువగా దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతుంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇలా చేసాము అని అంటే దాని నుంచి అయితే చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. పెద్దవాళ్ళకే కాదండి, ఇది పిల్లలకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. దాంట్లో వచ్చరికి 2 కర్పూరం బిళ్ళలు అయితే వేసానండి. వేసిన తర్వాత దాన్ని వచ్చరికి కాటన్ క్లాత్ అయినా కర్చీఫ్ అయినా ఏదైనా సరేనండి, మనం దాంట్లోకి వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి, జలుబు దగ్గు అనేది లేకుండా ఉంటుందండి. పిల్లలు అనేది విక్స్ అలాంటివన్నీ మనం రాసామనుకోండి, వాళ్ళు తుడిచేసుకుంటారు. అలా లేకుండా ఇది మనం వాళ్ళని కూర్చోబెట్టుకొని దగ్గర స్మెల్ చూపించామనుకోండి, చాలా బాగా పనిచేస్తుందండి. ముక్కు పట్టేయడం, దగ్గు జలుబు వల్ల మనకైతే నిద్ర పట్టకుండా ఉండడం, ముక్కులు అనేవి బ్లాక్ అయిపోయి ఉండడం, అలాంటప్పుడు మనం నిద్ర సరిగా పోలేం కదండి. అలాంటప్పుడు అయితే మనం ఇలా స్మెల్ చూసామంటే అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. నేనైతే ఒక టమోటా అనేది తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వచ్చేసరికి మనమైతే ఒకటి కట్ చేసుకుందామండి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి కొంచెం చక్కెర అనేది వేస్తున్నానండి. ఇది చక్కెర అనేది స్క్రబ్బింగ్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది చూస్తున్నారు కదండి, కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. మనకి గ్లో అనేది వస్తుందండి. తర్వాత వచ్చరికి కొంచెం కాఫీ పౌడర్ అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం కాఫీ పౌడర్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా కూడా వాడుకోవచ్చండి. దాన్ని వచ్చరికి కొంచెం జస్ట్ అలా కలిపేసిన తర్వాత మనం దీన్ని వచ్చేసరికి చేతులకి కానీ ఫేస్కి కానీ నెక్ మీద కానీ అప్లై చేసామంటే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందండి. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. స్కిన్ అయినా ఫేస్ అయినా సరే అండి మంచి గ్లో వస్తుందండి. ఒక్కోసారి మన ఫేస్ అనేది డల్గా అనిపిస్తుందండి, మనకే తెలుస్తుంది డల్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఇలా చేసాము అని అంటే మనకైతే అది పోయి చాలా బాగా అనిపిస్తుందండి. మన ఫేస్ అనేది బాగా మంచి గ్లోగా ఉంటుందండి. వీక్లీ వన్స్ మనము ఇలా టమోటాతో స్క్రబ్ చేసాము అని అంటే మనకి చాలా బాగుంటుందండి. ఇట్లా చక్కెర అనేది మంచిగా స్క్రబ్బింగ్ ఉంటుందండి. కాఫీ పౌడర్ వచ్చేసరికి ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుందండి. మంచిగా మసాజ్ చేసి మనం గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకున్నాము అని అంటే న్యాచురల్ గ్లో అయితే మన స్కిన్కి అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్కి, హ్యాండ్స్కి అన్నిటికీ అయితే మనం ఫేస్కి అన్నిటికైతే అప్లై చేసుకున్నామంటే మంచి గ్లో అయితే వస్తుందండి. తప్పకుండా అయితే మనం రెగ్యులర్గా చేసాము అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి మనం కాఫీ పౌడర్ అనేది ఓపెన్ చేసాం కదండి, ఇది ఓపెన్ చేసి డబ్బాలో ఎలా పెట్టినా సరే అండి లోపల అనేది పౌడర్ అనేది గట్టిపోతుందండి. అలా కట్టకుండా ఉండాలంటే మనం ఓపెన్ చేసాం కదండి, ఆ ప్లేస్లో వచ్చరికి కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అనేసామనుకోండి, గీటు మాదిరి పడిపోతుంది కదండి. అలా చేసేసుకున్నాము అని అంటే మనకైతే కాఫీ పౌడర్ అనేది అలానే ఉంటుందండి. మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది. మనకి కింద పడే ఛాన్స్ ఉండదు, గట్టే ఛాన్స్ ఉండదండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి ఈ టిప్ వచ్చేసరికి బల్లులతో ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళైతే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. బల్లులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అది ఏంటంటే ఒక ఆనియన్ అనేది తీసుకోవాలండి. దానికనేది తొక్క అనేది తీసేసి మనం కొద్దిగా తురుముకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం తురుముకోవాలండి. ఇలా తురుముకున్న దాని నుంచి మనమైతే కొంచెంగా రసం అనేది కావాలండి. మనకి ఆనియన్ రసం అనేది కావాలండి. 1 స్పూన్ పైన మనం ఆనియన్ రసం అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం తురుముకున్న దాన్ని కొంచెంగా పిండేసుకున్నాము అని అంటే మనకు రసం అనేది వస్తుందండి. ఆ రసంలో వచ్చేసరికి మనం కొంచెం డెటాల్ అనేది వేసేయాలండి. డెటాల్ అనేది బల్లులకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఆ స్మెల్ అయితే మనం అస్సలు పడదండి బల్లులకి. కాబట్టి బల్లులు తిరిగే ప్లేస్లో కాటన్కి ఈ లిక్విడ్ అనేది అప్లై చేసేసుకొని పెట్టేయొచ్చండి. మీరు ఎక్కడైనా గుళ్ళల్లో అట్లా వస్తున్నాయి, అదే కబోర్డ్స్లో అట్లా వస్తున్నాయి అని అనుకుంటే మనం ఇట్లా డెటాల్ అనేది వేసేసుకొని మనం కాటన్ అనేది అప్లై చేసుకొని ఎక్కడైతే వస్తున్నాయో వాటిల్లో అయితే పెట్టేసుకోవచ్చండి. అలా లేదు అని అనుకుంటే మనం స్ప్రే బాటిల్లో వేసుకొని పైన అలా చేయాలి అని అనుకుంటే మనం స్ప్రే బాటిల్లో అయినా వేసుకొని అప్లై చేసేసేయచ్చండి.
ఇది వచ్చేసరికి బొద్దింకలు కూడా లేకుండా ఉంటాయండి. ఈ స్మెల్కి వచ్చేసరికి ఆనియన్స్ అనేవి ఘాట్ స్మెల్ కదండి, బల్లులకి ఎక్కువగా ఉంటుందండి, బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం కాటన్ అనేది తీసుకొని దానికనేది ఈ రసాన్ని అయితే అప్లై చేసేసుకొని మనం పెట్టేసుకున్నాము అని అంటే, ఎక్కడైతే బల్లులు అనేవి ఎక్కువగా తిరుగుతున్నాయి అని మీకు అనిపిస్తుందో ఆ ప్లేసెస్లో పెట్టేసుకున్నారు అని అంటే బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈ ఘాటు స్మెల్కి అయితే అస్సలు రాకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు మంచి సపోర్ట్ని ఇస్తుందండి. అంతేకాకుండా ఇది వచ్చేసరికి వీడియో రికమెండేషన్స్కి వెళ్తుందండి, ఎక్కువ మంది చూసేదానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమని ఇది అందరికీ నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నానండి. తప్పకుండా అయితే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్ని ఏం అవసరం ఉందని పడేస్తామండి. వాటిని అయితే అస్సలు పడేయొద్దండి. బొద్దింకల సమస్య అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మన దగ్గర ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్, యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకొని మనం ఇలా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత పొడి మాదిరి వచ్చేస్తుంది కదండి. దీన్ని వచ్చేసరికి మన దగ్గర పౌడర్ డబ్బాలు ఉంటాయి కదండి, అయిపోయిన పౌడర్ డబ్బాలని మనం పడేస్తామండి. అలా పడేయకుండా పౌడర్ డబ్బాలో వేసుకున్నాం అనుకో, దానికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం కావాలంటే పెద్దవైన పెట్టుకోవచ్చండి. దానికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్లో నుంచి అయితే మనం స్ప్రే చేసామనంటే ఎక్కడైతే బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో స్ప్రే చేసామంటే బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. మనం నైట్ పడుకుంటాం కదండి, పడుకునేటప్పుడు గిన్నెలు అనేవి తోమేసుకుంటాం కదా, ఆ తోముకున్న తర్వాత సింక్ ఉంటుంది కదండి, ఆ సింక్ లోపల మనం ఈ పౌడర్ అనేది చల్లేసామనుకోండి, మనం బొద్దింకలు అనేవి సింక్ లోపల నుంచి ఎక్కువ వస్తాయండి. నైట్ కూడా మనం లైట్ ఆఫ్ చేసిన తర్వాత అసలు అలా రాకుండా ఉంటాయండి. చిన్న చిన్నవి అయితే ఈజీగా వచ్చేస్తాయి కదండి, నైట్ లైట్ ఆఫ్ చేస్తేనే బొద్దింకలు అనేవి ఎక్కువ వస్తాయి. మనం పడుకునేటప్పుడు ఈ విధంగా మనం ఈ విధంగా మనం పౌడర్ అనేది చల్లేసి పడుకున్నాం అనుకోండి, బల్లులు అనేవి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. బాత్రూమ్ డ్రైనేజ్ ఓపెన్లో ఉండే ప్లేసెస్లో కూడా మనం స్ప్రెడ్ చేస్తే బొద్దింక అనేది అస్సలు లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి ఐరన్ ప్యాన్ ఉంటుంది కదండి, ఐరన్ ప్యాన్ తీసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలండి. నీట్గా లేదనుకుంటే మీరు బాగా నీట్గా కడిగేసుకుంటూ వాటర్ పెట్టేసుకుని వేడి పెట్టుకుని నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద అనేది పెట్టేసుకొని, స్టవ్ మీద కొంచెం పాలు అయితే వేసానండి, నేను సగం గ్లాస్ అయితే వేసానండి. ఇది వచ్చేసరికి మరిగి ఇంకొంచెం మరగాలండి. బాగా మరిగిన తర్వాత మనకు పావు అమ్మైనా అయ్యేటట్లు చూసుకోవాలండి. దీన్ని వచ్చేసరికి మనము ఈ పాలు వచ్చేసరికి కొంచెం బెల్లం అనేది వేసుకొని మనం పాలు అనేది గ్లాస్లోనే వేసుకొని మనం తీసుకోవాలండి. ఇది వచ్చేసరికి ఆడవాళ్ళకి ఎక్కువగా ఐరన్ లోపం అనేది ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు మనము ఈ పాలు బెల్లం కలిపినవి తాగితే ఐరన్ అనేది బాగుంటుందండి. మనం ఐరన్ కడాయి యూస్ చేసాం కాబట్టి దానివల్ల కూడా ఐరన్ సప్లిమెంట్స్ అనేవి వస్తాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా మనమైతే ఆ పాలు అనేవి తాగామంటే మనకి ఐరన్ అనేది బాగుంటుందండి. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. పాలు అనేది వేసుకొని మనం కొంచెం మరిగించిన తర్వాత దాంట్లో బెల్లం వేసుకొని తాగడమేనండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మనం ఇది చేసాం కదండి ఈ కడాయి మీద, ఇది వచ్చేసరికి దీనికి చూస్తున్నారు కదండి పాల మిగడ అనేది అలానే ఉంటుందండి. దీన్ని అయితే మనం కడిగేయాల్సిన అవసరం లేదండి, దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే దానిలోకి వచ్చేసరికి కొంచెం పసుపు అనేది వేయాలండి. వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి అనేది అప్లై చేసుకోవాలండి. కొంతమందికి వేళ్ళ మధ్యన ర్యాషెస్ అనేవి, ఇచ్చింగ్ అనేది, పొక్కులు అనేవి వస్తుంటాయండి. ఎక్కువగా సోపు కెమికల్స్ తగిలే వాళ్ళకైతే వేళ్ళ గ్యాప్లో ఉంటుంది కదండి, అక్కడైతే పగిలినట్లు అవుతుందండి. అలాంటి వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుందండి ఇది. పాలు అనేది ట్యాన్ అయితే రిమూవ్ చేసి స్కిన్ మంచి గ్లో ఇస్తుందండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకు అలాంటి ఇచ్చింగ్ ఉన్నా సరే, మనకు అలాంటి దురదలు అలాంటివి ఏమైనా ఉన్నా సరే అన్నిటికీ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఏమైనా ర్యాషెస్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా,
మనకి పొక్కులు అనేవి వస్తున్నా కూడా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం వెల్లుల్లి అనేవి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం పొడి అలా చేసుకోవాలంటే ఎక్కువగా అయితే మనం పీల్ చేయాల్సి వస్తుందండి. అలా చేయాలంటే చాలా టైం అయితే పడుతుందండి. ఇప్పుడైతే నేను ఒక సింపుల్ ట్రిప్ అయితే చెప్పబోతున్నానండి. ఈ టిప్ ఫాలో అయ్యారనంటే మనం ఎన్ని వెల్లుల్లి అయినా సరే అండి ఈజీగా పొట్టు అయితే తీసేయచ్చండి. చూడండి ఎంత నీట్గా తీయగలుగుతున్నాము చూడండి. జస్ట్ మనం చాక్ అనేది తీసుకుని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ మన 2 పార్ట్స్ వచ్చేస్తాయండి. దాని నుంచి అయితే మనం పొట్టు అనేది చాలా ఈజీగా అయితే తీసేయచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మనకు కొంచెమే కావాలనుకోండి, కూర చేస్తున్నాం మనం కొంచెమే కావాలి అని అనుకోండి, దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలంటే చాలా టైం పడుతుంది కదండి. మిక్సీ పట్టాలి అని అంటే కొంచెం ఎక్కువ ఉండాలి. మనకు కొంచెమే కావాలనుకున్నప్పుడు ఇలా గ్రేటర్ ఉంటుంది కదండి. ఈ గ్రేటర్ తోటి అయితే మనం గ్రేట్ చేసామనుకోండి, మనం కొంచెమే వెల్లుల్లి పేస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. మళ్ళీ దీనికోసం మిక్సీ అనేది పెట్టి మళ్ళీ కడుక్కోవడము, మనం ఎక్కువ అయితేనే మిక్సీ పెట్టగలమండి. కొంచెం కావాలంటే ఈ విధంగా అయితే మనం చేసేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.